చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఎవరికి ఏది పడుతుందో అనేది నువ్వు కాదు. నీ ప్రాణాన్ని నైవేద్యంగా పెట్టి నేను పదవి ప్రమాణ స్వీకారం చేస్తాను. డబ్బు వెదజల్లి గోండాలను ఓట్లు కొంటాను. గోండాలను నియమించి నీలాంటి ఉగ్రవాదులు ఊరి తీయిస్తాను. నీ సౌకేకల నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా పదవిని అందుకుంటాను. సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కొడతారు. పదవి వస్తే ప్రపంచానికే ప్రళయం వస్తుంది. మంచితనం మాడి మసైపోతుంది. నీలాంటి ఆవేశం అనదొక్కి అందరాలను అందుకోవడం మాకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మా రచకత్వానికి అడ్డు తగిలితే ముందుగా మాడి పసైపోతావు. పలిపసమయ్యేది నువ్వేరా? నువ్వు ఎంత గొంతు చెంచుకొని గొగ్గోని పెట్టినా ఈ ప్రజలు నీ మాట నమ్మరు. మా విజయం పొందడం తథ్యం. నా మార్గానికి అడ్డొచ్చిన ఆనందరావుని పట్ట పగలే హత్య చేయించి అది ఆత్మహత్యని నిరూపించిన రాక్షసి నేను. నీగా గతి పట్టకుండా ఉండాలంటే నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. నిశ్చేతిగా నువ్వు బతికే ఏర్పాట్లు నేను చేస్తాను.